ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నూతకి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గోమాతకు శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ దంపతులు, వైస్ ప్రిన్సిపల్ శ్రీరామూర్తి దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్థానిక విజ్ఞాన విహారంలో చేసినటువంటి శ్రీ విజ్ఞాన విహార స్కూల్లో ఈరోజు గోపూజ కార్యక్రమం జరిగినది. గోపూజకి ఎన్నో నెల గోమాతకి 9 నెలలు జరిగినాయి కాబట్టి గోమాతకి ఈరోజు సీమంతం జరిగింది. సీమంతోత్సవము వాసు నాయక్ మరియు హారతి దంపతుల చేత ఈరోజు గోవుకి ఈరోజు సీమంత కార్యక్రమం జరిగినది. అందరి దేవతల్లో కల్లా ముఖ్యమైనది గోమాత కాబట్టి ఆ గోమాతకి మనం పూజించినా కూడా చాలా ముక్కోటి దేవతలు కూడా ఆ గోమాతను నిలవి ఉంటారు కాబట్టి ముందుగా గోవుని పూజించుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. అలాగే గోమూత్రం కూడా చాలా పవిత్రమైనది. అలాగే గోపేడ అంటే ఆవు పేడ అనమాట. ఆవు పేడ కూడా చాలా పవిత్రమైనటువంటిది.